పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ జరుగుతుంది కదా, మనందరికీ తెలిసిన విషయమే. దానిలో ఈరోజు ఆ మీటింగ్ జరగడం జరిగింది. ముందుగా రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ అనంత్ కుమార్ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా వచ్చారు. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా వచ్చి కలిశారు. ఆ మీటింగ్లో అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు, దేశంలో ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. చాలామంది నాయకులు వాళ్ళ రాష్ట్రాల్లో జరిగే విషయాలు కూడా చెప్పడం జరిగింది. మన వంతు వచ్చిన తర్వాత అప్పటికే ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. చాలా సంతోషం, ఆయన కూడా ఉన్నారు. అప్పుడు మేము మాట్లాడేటప్పుడు నేను ముఖ్యంగా 3 పాయింట్లే చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేయాలి, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థే భ్రష్టు పట్టే పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని లాఫింగ్ స్టాక్గా తయారు చేస్తున్నారు, ఇది ఒక మాకరీగా తయారు చేస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా దీనిలో ఉన్నటువంటి పొరపాట్లన్నింటినీ సవరించాలి అని చెప్పడం జరిగింది. ఇది 3 మాసాల్లోనే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేసి గౌరవంగా తప్పుకుంటే సరే, లేని పక్షంలో 3 మాసాల లోపలనే వాళ్ళని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు చెప్పినటువంటి రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో యాక్ట్లో చెప్పినటువంటి అన్ని విషయాలను తూచా తప్పకుండా పాటించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే రైల్వే జోన్ విశాఖపట్నంలో పెడతామని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతికి లిబరల్గా ఫండ్స్ ఇచ్చి రాజధాని కూడా గొప్ప రాజధాని కట్టేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. అలాగే బాగా వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలకి స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పారు. సో ఈ అన్ని కార్యక్రమాలు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు, అలాగే బెంగళూరు టు చెన్నై, ఇవన్నీ కూడా తయారు చేస్తాము, అభివృద్ధికి మేము తప్పనిసరిగా సహాయపడతామని చెప్పడం జరిగింది. వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటించండి. మేమేం కొత్త విషయాలు అడగడం లేదు, మీరు విభజన సమయంలో చెప్పినటువంటి విషయాలనే అడుగుతున్నాం. అక్కడ మీరు చట్టంలో పొందుపరిచినటువంటి విషయాల్ని ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన విషయాన్ని మాత్రమే మేము అడుగుతున్నాము. వేరే ఏమి కొత్తవి అడగడం లేదు. ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరూ, రాజ్నాథ్ సింగ్ గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు చేయండి. ముఖ్యంగా లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్న పరిస్థితులు, డబ్బులు విపరీతంగా వెచ్చించి ఎవరు అధికారం ఉంటే అధికార దుర్వినియోగం చేసుకుని అవతల పక్షంలో అవసరం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా చేయకూడదు, అవసరం లేకపోయినా చేయకూడదు, ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని కొనుక్కోవడం అనేది ఇది చండాలమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ ఇది. రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్య మనుగడ ఈ దేశంలో కొనసాగాలంటే వీటినన్నిటిని తప్పనిసరిగా సరిదిద్దవలసిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకే చేయండి, మేమేం కొత్త విషయం అడగడం లేదని కూడా చెప్పడం జరిగింది. మూడోది ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ అనేది కూడా ఎప్పటి నుంచో, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఎమ్మెల్యే ప్రతి శాసనసభ్యుడికి 3 కోట్లు ఇస్తున్నారు, కేరళలో 6 కోట్లు ఇస్తున్నారు, పార్లమెంట్ సభ్యుడికి 5 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. నిజంగా పార్లమెంట్ సభ్యులు చాలా యూజ్ఫుల్ వర్క్స్, చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎంపీ ల్యాడ్స్తో. ఈరోజు ప్రధానమంత్రి గారు కొన్ని మోడల్ విలేజెస్ టేకప్ చేయమన్నారు. ప్రతి మోడల్ విలేజ్కి దానికి 1 కోటి 2 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేసే దానిలో హ్యాండిక్యాప్ అవుతున్నాము. తప్పనిసరిగా మీరు పెంచవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. వీటిని తప్పనిసరిగా పరిశీలించి చేయమని కూడా మేము అడగడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వాటిని పరిశీలిస్తారని కూడా మేము తలుస్తున్నాం. తప్పనిసరిగా పార్లమెంట్లో కూడా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లు, అంతకుముందు బీఎస్పీ పార్టీ సతీష్ చంద్ర మిశ్రా గారు కూడా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ గురించి ప్రస్తావించారు. నాకు ముందే మాట్లాడారు ఆయన కూడా చెప్పారు దీన్ని తప్పనిసరిగా సవరించాలి, లేని పక్షంలో
చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఈ దేశంలో అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా పరిశీలిస్తారని మేము భావిస్తున్నాము. పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తాం. విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ప్రైవేట్ మెంబర్ బిల్లు మూవ్ చేసేదానికి ఇచ్చారు వారు. అందువల్ల ఇది తప్పనిసరిగా దీన్ని సవరించవలసిన అవసరం ఉందనేది మా భావన. లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే మనము ఈ దేశంలో ఇంకా వేరే వ్యవస్థ పనిచేయదు, ఈ పార్లమెంటరీ వ్యవస్థే పనిచేస్తుంది. దాన్ని మనం సక్రమంగా కాపాడుకోవాల్సిన, గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా దానిలో ఉన్నటువంటి లోపాలను అడ్డం పెట్టుకుని రకరకాలుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. అలాగే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని సవరించితే తప్ప, లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ఇబ్బంది అవుతుందనేది మా అభిప్రాయం. అదే అభిప్రాయం అక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎస్టీ బిల్లు కోర్స్ అందరూ కూడా కాంగ్రెస్ మళ్ళా అప్పుడు చెప్పిన సవరణ జరిగి మిగతా అందరూ కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. బహుశా తప్పకుండా పాస్ అవుతుందేమో చూద్దాం. నేను ప్రధానమంత్రి గారు కూడా, మేము చిన్న పార్టీ అయినప్పటికీ కూడా ప్రజోపయోగమైనటువంటి బిల్స్ అన్నిటిలో కూడా మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఇక మీద కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఇవి హైలైట్ చేశాము. ఇవి తప్పనిసరిగా సవరించవలసిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఇచ్చినట్టు వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చవలసిన అవసరం ఉందని కూడా మేము చెప్పడం జరిగింది. మా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.